ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి శల్యపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. దధీచముని సారస్వత మునుల వృత్తాంతం. పూర్వం దధీచుడు అను నిత్య బ్రహ్మచారి అయిన మహాతపశ్శాలి అయిన ముని ఉండేవాడు. అతడు ఒకనాడు సరస్వతీ నదిలో స్నానం చేసి దేవతలకు తర్పణాలు ఇస్తుండగా ఇంద్రుని మాయచేత అతని రేతస్సు స్ఖన్నమైనది. దానిని గ్రహించి సరస్వతీ నది ఒక పుత్రుని కన్నది. ఆమె ఆ పిల్లవానిని దధీచి దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇతడు నీ పుత్రుడు అని చెప్పి అతనికిచ్చింది. అతడు చాలా సంతోషించి ఆమెను బహువిధాల స్తుతించి ఆమెకు అనేకమైన వరాలు ఇచ్చి ఆ పిల్లవానికి సారస్వతపుత్రుడు అను పేరు పెట్టాడు. ఈతడు మహాపండితుడై 12 సంవత్సరాల అనావృష్టి కలిగినప్పుడు బ్రాహ్మణులకు వేదాధ్యాపనం చేస్తాడు. నీవు అన్ని పుణ్యనదుల కంటే అధికంగా పుణ్యమైన నదివి అని సరస్వతితో అన్నాడు. ఆమె ఆ పుత్రుణ్ణి తీసుకొని సంతోషిస్తూ వెళ్ళిపోయింది. అదే కాలంలో దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. ఇంద్రుడు దానవులను సంహరించడానికి సమర్థమైన ఆయుధం కోసం అన్వేషిస్తూ దధీచుని ఎముకలతో నిర్మించిన ఆయుధం అందుకు తగినదని నిర్ణయించుకున్నాడు. దేవతలు వెళ్ళి అతనిని ప్రార్థించారు. అతడు వెంటనే తన అస్తులను దేవతలకివ్వడానికి అంగీకరించి శరీరం విడచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు ఆ అస్తులతో వజ్రం మొదలైన అనేకమైన ఆయుధాలు నిర్మించుకొని దానవులను సంహరించాడు. కొంతకాలానికి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. ఆ 12 సంవత్సరాల అనావృష్టి కాలంలో మునులందరూ జీవనం కోసం నలుదిక్కులకు వెళ్ళిపోతున్నారు. వాళ్లతో పాటు సారస్వతముని కూడా వెళ్ళబోతుండగా సరస్వతి, పుత్రా, నువ్వు వెళ్ళకు, నీకు శ్రేష్టమైన మత్స్యాలు ఆహారంగా ఇస్తాను అంటూ అతనిని ఆపివేసింది. సారస్వతపుత్రుడు అక్కడనే ఉంటూ దేవతా తర్పణాదులు చేస్తూ వేదాధ్యయనం చేస్తూ కాలం గడిపాడు. 12 సంవత్సరాల తరువాత ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోయిన మునులు అందరూ తిరిగి వచ్చి, మేం పూర్తిగా వేదాలు మర్చిపోయాం, మాకు వేదాధ్యాపనం చెయ్యి అని ఆ సారస్వతపుత్రుణ్ణి కోరారు. మీరు యథాశాస్త్రంగా నాకు శిష్యత్వం చెయ్యండి, వేదాల అధ్యయనం చేయిస్తాను అని సారస్వతపుత్రుడు అన్నాడు. నాయనా, నువ్వు బాలుడవు కదా అన్నారు ఆ ఋషులు.
శిష్యత్వం అవలంబించని మీకు నేను వేదాధ్యయనం చేయిస్తే నేను అధర్మం చేసిన వాడనవుతాను. అధర్మపూర్వకంగా చెప్పేవాడు, అధర్మపూర్వకంగా గ్రహించేవాడు ఇద్దరూ కూడా శీఘ్రంగా నశిస్తారు, లేదా వాళ్ళిద్దరూ శత్రువులవుతారు. ఋషులు ధర్మాన్ని సంవత్సరాల చేత గాని, జుట్టు నెరవడం చేత గాని, ధనాన్ని బంధువులను బట్టి గాని నిర్ణయించలేదు. ఎవడు యథాశాస్త్రంగా సంప్రదాయబద్ధంగా వేదాధ్యయనం చేస్తాడో అతడే గొప్పవాడు. యో హ్యధర్మేణ వై బ్రూయాద్ గృహ్ణీయాద్ యోప్యధర్మతః హీయేతాం తావుభై క్షిప్తం స్యాతాం వా వైరిణ ఉభౌ స హాయన్నైర్న ఫలితైర్న విత్తైర్న బంధుభిః ఋషయశ్చక్రిరే ధర్మం యో నూచానః స నో మహాన్. శల్యపర్వము 51, 48, 49. ఆ మాటలు విని 60,000 మంది మునులు అతని నుండి యథావిధిగా వేదాలు గ్రహించారు. అతడు బాలుడే అయినా గురువు అవడం చేత అతని వంశంలో ఉంటూ గుప్పిడేసి దర్భలు అతని ఆసనం కోసం తీసుకొని వచ్చారు. ముష్టిం ముష్టిం తతః సర్వే దర్భాణాం తే హ్యుపాహరన్ తపస్యాసనార్థం విప్రర్షేర్బాలస్యాపి వశే స్థితాః. శల్యపర్వము 51, 52. బలరాముడు ఆ తీర్థం నుండి వృద్ధ కన్యా తీర్థం చేరుకున్నాడు. వృద్ధ కన్యాచరితం. పూర్వం గర్గుడను గొప్ప కీర్తిగల ఋషి ఉండేవాడు. అతడు గొప్ప తపస్సు చేసి మనసా ఒక కన్యను సృష్టించాడు. కొంతకాలానికి అతడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. ఆ కన్య ఆశ్రమంలోనే ఉంటూ గొప్ప తపస్సు చేసింది. ఆమె వార్ధక్యం చేత అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటూ ఒకనాడు ఇంక ఈ దేహం త్యజించి పరలోకానికి వెడదాం అని నిశ్చయించుకుంది. ఆ విధంగా ఆమె శరీరం త్యజించబోతుండగా నారదుడు వచ్చి, ఓ పుణ్యాత్మురాల, వివాహ సంస్కారం లేని కన్యవైన నీకు ఉత్తమలోకాలు ఎలా లభిస్తాయి? దేవలోకంలో అందరూ నిన్ను గూర్చి ఆమెకు గొప్ప తపశ్శక్తి లభించింది, కానీ ఆమె ఉత్తమలోకాలను జయించలేదు అంటూ ఉండగా విన్నాను అన్నాడు. అసంస్కృతాయా కన్యాయా కుతో లోకాస్తవానఘే ఏవం తు శ్రుతమస్మార్భి దేవలోకే మహావ్రతే తపః పరమకం ప్రాప్తం నాతు లోకాస్త్వయా జితాః. శల్యపర్వము 52, 11, 12. నారదుని మాట విని ఆమె ఋషుల సంసప్తులు, నన్ను వివాహం చేసుకున్న వానికి నా తపస్సులో సగం ఇస్తాను అని పలికింది. ఆ మాట విని శృంగవంతుడను ఒక ఋషి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఒక రాత్రి మాత్రమే నీతో కాపురం చేస్తాను అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. యథావిధిగా వారిద్దరికీ వివాహం జరిగింది. ఆమె గొప్ప సౌందర్యం గల యువతిగా మారి దివ్యమైన మూల్యములు వస్త్రాలు ధరించి
దివ్యమైన గంధాలతో అనులేపనాలతో శోభిస్తూ ఆ రాత్రి అతనిని కలిసింది. సూర్యోదయం కాగానే ఆమె, నీవు చెప్పిన సమయం అనగా షరతు ప్రకారం ఒక రాత్రి నీతో ఉన్నాను కదా, వెడుతున్నాను అని చెప్పి దేహం విడిచి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ ఋషి ఆమె సౌందర్యాన్నే స్మరించుకుంటూ దీనుడై తపస్సు చేసి ఆమె మార్గాన్ని అనుసరించాడు. బలరాముడు అక్కడ ఉన్నప్పుడు శల్యుడు హతుడైనట్లు విన్నాడు. అతడు కురుక్షేత్ర మహాత్మ్యాన్ని ఊర్చి ఋషులను అడగగా వారు కురుక్షేత్రం ఎల్లలను దాని మహాత్యాన్ని వర్ణించి చెప్పారు. బలరాముడు ఆ ప్రాంతంలోనే ఉన్న మరికొన్ని తీర్థాలు చూస్తూ ఋషులతో మాట్లాడుతుండగా నారదుడు ఆ ఋషులున్న చోటికి వెళ్ళాడు. బలరాముడు యుద్ధవార్తలడిగాడు. నారదుడు అంతవరకు జరిగిన విషయాలన్నీ తెలిపి ప్రస్తుతం భీమ దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరగబోతున్నది అని చెప్పాడు. ఆ మాట విని బలరాముడు ఋషులకు అభివాదనం చేసి వాళ్ళ అనుమతి తీసుకొని తనతో వచ్చిన పరివారాన్నంతని ద్వారకకు పంపివేసి తన శిష్యులైన భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూడడానికై రథారూఢుడై శీఘ్రంగా అక్కడికి వెళ్ళాడు. భీమ దుర్యోధనుల యుద్ధం. ఆ సమయానికి బలరాముడు రావడం దుర్యోధనునికి హర్షం కలిగించింది. అతడు బలరాముణ్ణి ప్రేమపూర్వకంగా కలిసి కుశల ప్రశ్నలు వేశాడు. బలరాముడు యుధిష్ఠిరునితో శూరులకు హితము, ధర్మ సంయుక్తము, మధురము అయిన మాట చెబుతూ కురుక్షేత్రం చాలా పవిత్రమైనదని, అక్కడ దేహత్యాగం చేసిన వీరులకు స్వర్గంలో వాసం సునిశ్చితమని ఋషులు చెప్పగా విన్నాను. అందుచేత ఇక్కడి నుండి అతి పవిత్రమైన సమంత పంచకానికి వెళదాం. అక్కడ యుద్ధంలో మరణించిన వానికి తప్పక స్వర్గం లభిస్తుంది. అది ప్రజాపతికి ఉత్తరవేది అని దేవలోకంలో కూడా ప్రసిద్ధి ఉంది. తస్మాత్తమంత పంచకమితో యామద్రుతం నృప ప్రథితోత్తరవేది సా దేవలోకే ప్రజాపతేః తస్మిన్ మహాపుణ్యతమే త్రైలోక్యస్య సనాతనే సంగ్రామే నిధనం ప్రాప్య ధ్రువం స్వర్గో భవిష్యతి. శల్యపర్వము 55:9-10. యుధిష్ఠిరుడు అందుకు అంగీకరించాడు. అందరూ సమంత పంచకం వైపు వెళ్ళారు. దుర్యోధనుడు భీముణ్ణి, భీముడు దుర్యోధనుణ్ణి యుద్ధానికి రా అంటూ పిలుచుకొన్నారు. గదాయుద్ధం ప్రారంభమైంది. వాళ్ళిద్దరూ 2 మత్త గజాల వలె, సింహాల వలె ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఘోరమైన యుద్ధం జరుగుతున్నది. ఒకసారి భీముడు వీగినట్లు కనపడుతుంటే ఒకసారి దుర్యోధనుడు వీగినట్లు కనపడుతున్నాడు. ఎవరు జయిస్తారో ఎవరు ఓడిపోతారో ఎవ్వరూ ఊహించలేకుండా ఉన్నారు. అందరూ ఆత్రంతోనూ ఔత్సుక్యంతోనూ చూస్తున్నారు. కృష్ణార్జునుల సంభాషణ. భీమ దుర్యోధనుల యుద్ధం సముదీర్ణమై మంచి పట్టులో ఉంది. అప్పుడు అర్జునుడు, జనార్దనా, నీ ఉద్దేశం ప్రకారం ఈ వీరులలో గొప్పవాడెవరు? ఎవనిలో అధికమైన గుణం ఉంది చెప్పు. అనయోర్వీరయోర్యుద్ధే
కో జ్యాయాన్ భవతో మతః కస్య వా కో గుణో భూయానే తద్వద జనార్దన. శల్యపర్వము 58:2 అని అడిగాడు. అర్జునుని మాటలు విని కృష్ణుడు, వీళ్ళిద్దరి ఉపదేశము సమానమే, వీళ్ళకి విద్య నేర్పిన వారు సమంగానే నేర్పారు. అయితే భీమునికి బలం ఎక్కువ. దుర్యోధనుడిదైతే భీముని కంటే బాగా సాధన చేశాడు, ప్రయత్నపరుడు, సులువు తెలిసినవాడు. భీమసేనుడు ధర్మయుద్ధం చేస్తే నెగ్గడు, అన్యాయంగా యుద్ధం చేస్తే తప్పక దుర్యోధనుణ్ణి వధించగలడు. ఉపదేశోన్నయస్తుల్యో భీమస్తు బలవత్తరః కృతి యత్నపరస్త్వేష ధార్తరాష్ట్రో వృకోదరాత్. భీమసేనస్తు ధర్మేణ యుధ్యమానో న జేష్యతి అన్యాయేన తు యుధ్యన్ వై హన్యాదేవ సుయోధనం. శల్యపర్వము 58:3-4. దేవతలు అసురులను మాయ చేతనే జయించారని వింటున్నాం. దేవేంద్రుడు మాయ చేతనే విరోచనుణ్ణి జయించాడు, వృత్రాసురుని తేజస్సును హరించాడు. అందుచేత భీముడు తన పరాక్రమం మాయతోనే చూపిస్తే మంచిది. అంతేకాకుండా భీముడు ద్యూతం జరుగుతున్న సమయంలో గదతో యుద్ధంలో నీ ఊరువు భేదిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకొనడం కూడా అవసరం. అందుచేత మాయావి అయిన ఈ రాజును, దుర్యోధనుణ్ణి మాయ చేతనే సంహరించాలి. మాయావినం తు రాజానాం మాయయైవ నికృంతతు. శల్యపర్వము 58:8. అర్జున, మరొక విషయం కూడా చెబుతున్నాను విను. ధర్మరాజు చేసిన తప్పుకు మనం ఆపదలో చిక్కుకున్నాం. భీష్మాది మహావీరులనందరినీ సంహరించి జయం సంపాదించాం, యశస్సు సంపాదించాం. ఇదంతా మరచి మాలో ఏ ఒక్కనిని జయించినా రాజ్యం నీదే అన్న ధర్మరాజు ఒక్క మాటతో వ్యవహారం అంతా సంశయాస్పదం అయిపోయింది. యుద్ధంలో జయాపజయాల నిర్ణయం విషయంలో ఒక్కని విజయాన్ని పందెంగా బొడ్డి ధర్మరాజు తన అబుద్ధిత్వాన్ని ప్రదర్శించాడు. ఎందుచేతననగా సుయోధనుడు మంచి నైపుణ్యం ఉన్నవాడు, వీరుడు, అన్నింటికీ మించి ఏకాయనగతుడు. అనగా భీముణ్ణి ఓడించనైనా ఓడించాలి, లేదా నేను మరణించాలి అను ఒకే ఒక లక్ష్యంతో యుద్ధం చేస్తున్నవాడు. అబుద్ధిరేషా మహతి ధర్మరాజస్య పాండవ యదేక విజయే యుద్ధం పణితం ఘోరమీదృశం సుయోధనః కృతి వీర ఏకాయనగతస్తథా. శల్యపర్వము 58:12-13. పూర్వం శుక్రాచార్యులు ఎంతో సత్యం దాగి ఉన్న శ్లోకం ఒకటి చెప్పాడు. అది చెబుతాను విను. యుద్ధంలో ఓడిపోయి ఏదో విధంగా జీవించాలను ఉద్దేశంతో మళ్ళీ యుద్ధానికి వచ్చిన మిగిలిపోయిన శత్రువులకు భయపడాలి. ఎందువల్లననగా వాళ్ళు ఒకే లక్ష్యంతో ఉంటారు. జీవితం మీద నిరాశ చెంది ఒక్క మాట వచ్చి మీద పడిన వాళ్ళ ఎదుట దేవేంద్రుడు కూడా నిలబడజాలడు. పునరావర్తమానానాం
భగ్నానాం జీవితైషిణాం భేతవ్యమరిశేషాణామేకాయ నగత హి తే సహసోత్పతితానాం చ నిరాశానాం చ జీవితే న శక్రమగ్రతః స్థాతుం శక్రేణాపి ధనంజయ. శల్యపర్వము 58, 15, 16. సైన్యం అంతా నశించి ఓడిపోయి రాజ్యం పొందే ఆశ వదులుకొని వనంలోనికి వెళ్ళిపోవాలనుకుంటూ చెరువులో దాగిన ఈ సుయోధనుణ్ణి తెలివైన వాడెవడైనా ద్వంద్వయుద్ధానికి పిలుస్తాడా? యుద్ధంలో జయించిన మన రాజ్యాన్ని సుయోధనుడు హరించివేయడు కదా అనిపిస్తున్నది. ఎందుచేతననగా ఇతడు పైకి ఎగురుతూ అడ్డంగా తిరుగుతూ 13 సంవత్సరాల పాటు భీమసేనుణ్ణి చంపాలనే నిశ్చయంతో గదాయుద్ధం అభ్యసించాడు. వీనిని అన్యాయం చేత భీముడు చంపకపోతే ఈ ధార్తరాష్ట్రుడు మళ్ళీ మీ రాజవుతాడు అన్నాడు. కృష్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న అర్జునుడు భీమసేనుడు చూచేటట్లు ఎడమ తొడ చరిచాడు. భీముడు ఆ సంజ్ఞను గ్రహించాడు. గదతో అనేక విధాలైన మండలాలు తిరుగుతూ శత్రువును వ్యామోహం చెందేటట్లు చేస్తూ సంచరించాడు. దుర్యోధనుడు కూడా అంతకు ప్రతిగా సంచరించాడు. 2 గదలు ఢీకొనడంతో నిప్పు రవ్వలు రాలుతున్నాయి. గాయాలతో నిండిన శరీరాలతో వాళ్ళిద్దరూ పుష్పించిన సింసుక వృక్షాల వలె ఉన్నారు. భీమసేనుడు కొంచెం అసావధానంతో ఉండడం చూచి సుయోధనుడు కొంచెం విజృంభించి హఠాత్తుగా మీదికి రాబోయాడు. అది చూచి భీముడు వేగంగా గద వాని మీదికి విసిరాడు. అది విసరడం చూచి దుర్యోధనుడు ప్రక్కకు జరిగి తప్పించుకున్నాడు. ఆ గద నేల మీద పడింది. ఆ విధంగా సుయోధనుడు గదాప్రహారం తప్పించుకొని భీముణ్ణి బలంగా కొట్టాడు. అతడు రక్తం కారుతూ స్తబ్దుడై నిలిచిపోయాడు. ఆ విషయం గుర్తించక సుయోధనుడు తనను తిరిగి కొట్టడానికి భీముడు అలా నిలబడ్డాడనుకొని 2వ దెబ్బ కొట్టలేదు. క్షణకాలంలో సర్దుకొని భీముడు సుయోధనుని కొట్టడానికై వేగంగా అతని మీదికి వెళ్ళాడు. ఆ దెబ్బ తప్పించుకొనడానికై దుర్యోధనుడు పైకి ఎగిరాడు. అలా ఎగరబోతున్న దుర్యోధనుని ఊరువులను లక్ష్యంగా చేసి భీముడు బలీయమైన గదాప్రహారం చేశాడు. దానితో దుర్యోధనుడు ఊరువులు విరిగి క్రిందికి వ్రాలాడు. ఆ ప్రాంతం అంతా హాహాకారాలతోనూ జయ జయ ధ్వానాలతోనూ నిండిపోయింది. అలా పడిపోయిన దుర్యోధనుని సమీపించి భీమసేనుడు, దుర్మతి, ఆనాడు సభలో ఏకవస్త్రయైన ద్రౌపదిని గౌహ్ గౌహ్ అని అంటూ మమ్మల్ని పరిహసించావు కదా, దాని ఫలం ఇది అని అంటూ ఎడమ పాదంతో వాని శిరస్సు తన్నాడు. మమ్మల్ని గౌహ్ గౌహ్ అంటూ నృత్యం చేశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని గౌహ్ గౌహ్ అంటూ ప్రతినృత్యం చేస్తాం అంటూ ఇంకా అనేక విధాల అతనిని అవమానించాడు. భీముడా విధంగా దుర్యోధనుని శిరస్సు తన్నుతుండగా చూచిన ధర్మాత్ములైన సోమక శ్రేష్ఠులు అభినందించలేదు. ధర్మరాజు ఆ విధంగా దుర్యోధనుని నిందిస్తూ నృత్యం చేస్తున్న భీముణ్ణి వారిస్తూ, భీమసేన, నీ పగ తీర్చుకున్నావు,
ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నావు. మన జ్ఞాతి రాజు అయిన వీని శిరస్సును ఇలా పాదంతో స్పృశించడం యుక్తం కాదు అన్నాడు. తరువాత సుయోధనుని దగ్గరకు వెళ్ళి, నాయనా, కోపించకము. పూర్వకృతమైన ఘోరమైన కర్మ ఫలమే ఇప్పుడు అనుభవించబడుచున్నది. నీవు చేసిన అపరాధం చేత మన బంధువర్గం అంతా నశించింది. ఇప్పుడు మరణిస్తున్న నిన్ను గూర్చి విచారించవలసిన పని లేదు. బంధువులను ఇష్టులను పోగొట్టుకొని జీవించే మేమే శోచనీయమైన దశలో ఉన్నాం అని అంటూ చాలాసేపు విలపించాడు. అప్పుడు బలరాముడు భీముణ్ణి నిందిస్తూ, నాభికి క్రింద కొట్టడం ధర్మవిరుద్ధం. అలాంటి ధర్మవిరుద్ధమైన పని చేసిన నిన్ను వధిస్తాను అంటూ హలాయుధం ఎత్తి భీముని మీదికి వెళ్ళాడు. కృష్ణుడు అడ్డుకొని సుయోధనుని తొడలు విరగగొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సుయోధనుని చేత అవమానింపబడిన మైత్రేయుడు కూడా యుద్ధంలో నీ తొడలు విరగగొట్టబడతాయి అని శపించాడు. చిన్నతనం నుండి కూడా పాండవులను దుర్యోధనాదులు అనేక కష్టాలకు లోను చేశాడు. అందుచేత నీవు భీముణ్ణి అంతగా దూషించవలసిన పని లేదు అని అంటూ అతనిని శాంతింపజేశాడు. అయినా బలరాముని కోపం పూర్తిగా చల్లారలేదు. భీముడు అధర్మయుద్ధం చేసి ధర్మయుద్ధం చేస్తున్న దుర్యోధనుణ్ణి వధించాడన్న అపకీర్తి లోకంలో వానికి తప్పదు. దుర్యోధనుని కీర్తి వ్యాపిస్తుంది అంటూ రథం ఎక్కి ద్వారకకు వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళిపోయినందుకు ఎవరూ బాధపడలేదు. యుధిష్ఠిరుడు తల వంచుకొని చింతాక్రాంతుడై ఉండడం చూచి కృష్ణుడు, ధర్మరాజా, ఇదేదో అధర్మం జరిగిందని ఎందుకు అనుకుంటున్నావు? ధర్మజ్ఞుడవై ఉండి కూడా నీవు భీముడు వాని శిరస్సును పాదంతో స్పృశించడం తప్పు అని ఎలా అనుకుంటున్నావు అన్నాడు. కృష్ణ, కోపావేశంతో రాజు శిరస్సు పాదంతో స్పృశించడము, కులక్షయము నాకు ప్రియం కావు. ధృతరాష్ట్రసుతులు నిత్యము మమ్మల్ని వంచి అనేక విధాల బాధించారు. అనేక విధాలైన పరుషవాక్యాలు పలుకుతూ మమ్మల్ని వనానికి పంపివేశారు. ఆ దుఃఖం అంతా భీమసేనుని హృదయాన్ని పట్టి ఉంది. అందుచేతనే అతడలా చేస్తున్నా నేను ఉపేక్షించాను. చెడ్డ బుద్ధి కలవాడు, లుబ్ధుడు, కామాలకు లొంగిపోయినవాడు అయిన ఈ దుర్యోధనుణ్ణి చంపడంలో ధర్మం చేసినా అధర్మం చేసినా భీముడు సంతోషం పొందాలనే నా కోరిక అన్నాడు యుధిష్ఠిరుడు. పాండవ సైనికులందరూ భీమసేనుణ్ణి అనేక విధాల పొగిడారు. రాజులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. పాండవులు, కౌరవులు శిబిరాలకు వెళ్ళారు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు కూడా వాళ్ళ వెంట వెళ్ళారు. వాళ్ళు దుర్యోధనుడి శిబిరంలో ప్రవేశించారు. ప్రభువు మరణించిన తరువాత ఆ శిబిరం కాంతివిహీనమై ప్రేక్షకులందరూ వెళ్ళిపోయిన రంగస్థలం వలె ఉత్సవ వైభవానంతరం పూర్తి చేసుకొని మిగిలిన నగరం వలె రక్షక సర్పాలు లేని హ్రదం వలె ఉన్నది. తతస్తే ప్రావిశన్ పార్థాః హతిత్విత్కం హతేశ్వరం దుర్యోధనస్య శిబిరం రంగవద్విసృతే జనే గతోత్సవం పురమివ హతోనాగమివ హృదం హరదం.
అక్కడ కొంతమంది స్త్రీలు, అంతఃపుర పాలకులైన కంచుకులు, వృద్ధామాత్యులు మిగిలి ఉన్నారు. పాండవులు ఆ శిబిరం చేరి రథాల నుండి దిగారు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, నీ గాంధీవము అక్షయత్తు త్రూణీరాలు క్రిందికి దింపు, నువ్వు కూడా దిగు, నేను తర్వాత దిగుతాను అన్నాడు. అర్జునుడు అలా చేశాడు. తర్వాత కృష్ణుడు గుర్రాల కళ్ళాలు విదిలివేసి రథం నుండి దిగాడు. అతడు దిగగానే కపిధ్వజం అంతర్ధానం చెందింది. వెంటనే అశ్వాలతో సహా ఆ రథం నుండి భస్మం అయిపోయింది. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అర్జునుడు అంజలి ఘటించి ప్రణయపూర్వకంగా, కృష్ణ, ఇది ఇలా మండిపోయినదేమిటి? నేను వినవచ్చును అంటే చెప్పు అన్నాడు. అర్జున, నీ రథం శత్రువీరుల అస్త్రాల చేత ఏనాడో దగ్ధమైపోయింది. కానీ నేను అదిపి పట్టుకొని ఉండడం చేత యుద్ధ సమయంలో ఇది విశీర్ణం కాలేదు, ఖండఖండాలుగా విడిపోలేదు. ఇప్పుడు నీ పని పూర్తి అయిపోయినది గాన నేను దిగగానే విశీర్ణం అయిపోయింది అన్నాడు కృష్ణుడు. యుధిష్ఠిరునితో, ధర్మరాజా, అదృష్టవశం చేత విజయం సంపాదించావు. మీ అన్నదమ్ములందరూ క్షేమంగా ఉన్నారు. తరువాత చేయవలసిన పనులన్నీ తొందరగా చెయ్యి. నేను అర్జునునితో కలిసి ఉపప్లవ్యం వచ్చినప్పుడు నాకు నీవు మధుపర్కం ఇచ్చి అన్ని ఆపదల నుండి అర్జునుణ్ణి రక్షిస్తుండాలి అని నన్ను కోరావు. ఆ ప్రకారంగా అర్జునుణ్ణి రక్షించాను. విజయవంతుడయ్యాడు అన్నాడు. కృష్ణుడు చేసిన సహాయాలన్నీ గుర్తు చేస్తూ, నీవే మా విజయానికి కారణభూతుడవు. ఉపప్లవ్యంలో ఉన్నప్పుడు వ్యాసమహర్షి యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జేహ, ధర్మం ఉన్న చోట కృష్ణుడుంటాడు, కృష్ణుడు ఉన్న చోట జయం ఉంటుంది అని చెప్పాడు అని యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి ప్రశంసించాడు. ఆ వీరులందరూ కౌరవుల శిబిరాలలోనికి వెళ్ళి అక్కడనున్న అమూల్యములైన వస్తువులు, ధనము స్వాధీనం చేసుకొన్నారు. వాళ్ళందరూ వాహనాలు దిగిన తరువాత కృష్ణుడు, మనం మంగళం కొరకు శిబిరాలకు బయట నివసించాలి అన్నాడు. ఆయన చెప్పిన విధంగా అందరూ ఓఘవతీ నదీ తీరంలో ఆ రాత్రి నివసించారు. గాంధారి పుత్రుల మరణ వార్త విని క్రోధంతో మండిపోతూ ఉంటుంది. ఆమెను శాంతింపజేయాలి, లేకపోతే మనలనందరినీ ఆమె భస్మం చేసివేస్తుంది అని ఆలోచించి యుధిష్ఠిరుడు కృష్ణునితో, నీవు వెళ్ళి గాంధారి కోపాన్ని మంచి మాటలు చెప్పి శాంతింపచేసి రావాలి. వ్యాసమహర్షి కూడా అక్కడనే ఉంటాడు అని చెప్పి హస్తినాపురం పంపాడు. కృష్ణుడు గాంధారిని ఓదార్చుట. కృష్ణుడు రథం ఎక్కి హస్తినాపురం చేరాడు. అప్పటికే వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ఉన్నాడు. కృష్ణుడు ఆయనకు, ధృతరాష్ట్రునకు, గాంధారికి పాదాభివందనం చేసి ధృతరాష్ట్రుని చెయ్యి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ సుస్వరంతో ఏడ్చాడు. అతి శీఘ్రంగా కన్నీళ్లు తుడుచుకొని కళ్ళు నీళ్లతో కడుగుకొని యథావిధిగా ఆచమనం చేసి ధృతరాష్ట్రునితో ప్రస్తుతమైన వాక్యం పలికాడు. తతస్తు యాదవశ్రేష్ఠో ధృతరాష్ట్రమధోక్షజః పాణిమాలమ్య
రాజేంద్ర సుస్వరం ప్రరురోదః స ముహూర్తాదివోత్సృజ్య బాష్పం శోకసముద్భవం ప్రక్షాళ్య వారిణా నేత్రే హ్యాచమ్య చ యథావిధి ఉవాచ ప్రస్తుతం వాక్యం ధృతరాష్ట్రం అరిందమః. శల్యపర్వము 63, 37, 39. రాజా, నువ్వు పెద్దవాడవు. కాలం ఏ విధంగా పరిణమిస్తుంటుందో నీకు తెలియనిది కాదు. నీ చెప్పు చేతలలో ఉండే పాండవులు ఏ విధంగానైనా కులక్షయం కాకూడదని అన్ని విధాల ప్రయత్నించారు. అనేకమైన క్లేశాలు అనుభవించారు. యుద్ధకాలం రాగానే నేను స్వయంగా వచ్చి అందరి సమక్షంలోనూ 5 గ్రామాలైనా ఇయ్యి అని కోరాను. రాజా, నువ్వు లోభంచేత ఆ 5 గ్రామాలు కూడా ఇవ్వలేదు. నీ అపరాధం మూలాన క్షత్రియ జాతి అంతా నశించింది. భీష్ముడు, సోమదత్తుడు, శల్యుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, విదురుడు ఇందరు చెప్పినా నువ్వు వినలేదు. రాజా, అందరూ కూడా కాలం మనస్సులను పాడు చేయడం చేత మోహం చెందుతుంటారు. అది సహజమే. ఇందుకు ఉదాహరణం నువ్వే. సమయం వచ్చినప్పుడు నువ్వు మోహం చెంది ఉన్నావు కదా. ఇది కాల ప్రభావం కాకపోతే మరేమిటి? దైవమే సర్వశక్తమైనది. కాలోపహత చిత్తాహి సర్వే ముహ్యంతి భారత. యథా మూఢో భవాన్ పూర్వమస్మిన్నర్థే సముద్యతే కిమన్యత్ కాలయోగాద్ధి దిష్టమేవ పరాయణం. శల్యపర్వము 63, 47, 48. దీనిలో పాండవుల తప్పు ఇసుమంత కూడా లేదు. ఇంకా ఇంత నా తెలివి తక్కువతనం వల్ల వచ్చినదే అని తెలుసుకొని పాండవుల విషయంలో ఏమాత్రము అసూయ చెందకు. ఇప్పుడు నీ కులము, నీ వంశము, పిండాలు అన్నీ పాండవుల మీద ఆధారపడి ఉన్నాయి. కురుశార్దూల, నువ్వు యశస్విని అయిన గాంధారి కూడా ఇదంతా నీ పొరపాటు వల్లనే జరిగినదను విషయం తెలుసుకొని పాండవుల కీడు కోరకుండా ఉండండి. రాజా, ధర్మరాజుకు నీ యందు సహజంగానే ఎలాంటి భక్తి ఉన్నదో, స్నేహభావం ఉన్నదో నీకు తెలుసు కదా. అపకారం చేసిన శత్రువులను సంహరించి అతడు ఇప్పుడు రాత్రింబగళ్ళు మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. నిన్ను, గాంధారిని తలుసుకొని లోలోన దహించుకొని పోతున్నాడు. నిన్ను చూడడానికి అతనికి ముఖం చెల్లడం లేదు. ధృతరాష్ట్రునితో ఇలా పలికి కృష్ణుడు గాంధారితో ఇలా అన్నాడు. శుభప్రదురాల, నీ వంటి స్త్రీ ఈనాడు ఈ లోకంలో లేదు. ఆనాడు సభలో నీవు 2 పక్షాలకు సమ్మతమైన ధర్మార్థ సహితమైన మాట చెప్పావు కదా. నీ పుత్రులు నీ మాట వినలేదు. జయం కోరుతున్న దుర్యోధనునితో నీవు, మూఢా, నేను చెబుతున్నాను విను. ధర్మం ఎటు ఉంటుందో అటే జయం ఉంటుంది. శృణు మూఢా వచో మహ్యం యతో ధర్మస్తతో జయ. శల్యపర్వము 63, 62 అని పరుషమైన మాటలు కూడా మాట్లాడావు. దేవి, నీవు ఆనాడు అన్న మాటే నిజమైంది. ఈ విషయం గ్రహించి నీవు మనస్సులో
శోకం ఉంచుకొనకుము. నువ్వు ఎన్నడూ పాండవుల వినాశాన్ని కోరవద్దు. నీవు నీ తపోబలం చేత కళ్ళు ఎర్రజేస్తే చరచరాత్మకమైన ఈ జగత్తునంతని భస్మం చేయగలవు. ఆ మాట విని గాంధారి, కేశవ, నువ్వు అన్న మాట నిజమే. మనోవ్యధలతో దహింపబడిపోతున్న నా మనస్సు పూర్తిగా కదలిపోయింది. జనార్దన, ఇప్పుడు నీ మాటలు విన్న తరువాత నా మనస్సు కుదుటపడింది. ఏవమే తన్మహాబాహో యథా వదసి కేశవ అధివిర్దహ్యమానాయ మతిః సంచలిత మమ సా మే వ్యవస్థిత శ్రుత్వా తవ వాక్యం జనార్దన. శల్యపర్వము 63, 66, 67. కేశవ, అంధుడు, వృద్ధుడు, హతపుత్రుడు అయిన రాజుకు ఇటుపై నువ్వు పాండవులే గతి. ఇంత మాత్రమే పలికి ఆమె పుత్రశోకంచేత పీడితురాలై వస్త్రంతో ముఖం కప్పుకొని ఏడ్చింది. కృష్ణుడు వాళ్ళిద్దరినీ హేతువులు, కారణాలు చూపుతూ యుక్తియుక్తములైన మాటలతో ఓదార్చాడు. ఇంతలో అతనికి అశ్వత్థామ మనస్సులోని పాప సంకల్పాన్ని గూర్చి తెలిసింది. వెంటనే లేచి వ్యాసుని పాదాలకు అభివాదనం చేసి ధృతరాష్ట్రునితో, రాజేంద్ర, నేను అనుమతి కోరుతున్నాను, దుఃఖించకుము. రాత్రి పాండవులను వధించాలని ద్రోణపుత్రుడు పాపాభిప్రాయం ప్రకటించాడు. అందుచేత వెంటనే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా, మహాబాహు, శీఘ్రంగా వెళ్ళు, పాండవులను రక్షించు, మళ్ళీ శీఘ్రంగానే కలుసుకుందాం అన్నారు. వెంటనే కృష్ణుడు దారుకునితో కలిసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తరువాత వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు. కృష్ణుడు రాత్రి పాండవుల శిబిరం చేరి వాళ్లతో ఈ విషయం అంతా చెప్పాడు. దుర్యోధనుడు యుద్ధభూమిలో పడి ఉన్నాడని వార్తికుల ద్వారా తెలిసిన కృప, అశ్వత్థామ, కృతవర్మలు అతనికి దగ్గరకు వెళ్ళారు. అతడు తనను భీముడు ఎలా అధర్మంగా పడగొట్టాడో వాళ్లతో చెప్పాడు. ఏమైనా తనకు వీరస్వర్గం తప్పదని అన్నాడు. అతనిని ఆ స్థితిలో చూడగానే అశ్వత్థామ వ్యాకుల చిత్తుడై, ఏది ఏమైనా కూడా సమస్త పాంచాలులను కూడా నేను సంహరిస్తాను, నీవు నాకు అనుమతి ఇయ్యి అని దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు సంతోషించి కృపాచార్యునితో ఉదకం తెచ్చి ఈతనిని సేనాపత్యంలో అభిషేకం చెయ్యి అని కోరాడు. వెంటనే కృపాచార్యుడు ఉదకం తీసుకుని వచ్చి అశ్వత్థామకు అభిషేకం చేశాడు. ఆ విధంగా సేనాపత్యంలో అభిషిక్తుడైన అశ్వత్థామ దుర్యోధనుని పరిష్వజించి సింహనాదం చేశాడు. ఆ ముగ్గురు మహారథులు యుద్ధభూమి విడిచి వెళ్ళిపోయారు. శల్యపర్వము సమాప్తము. ఓం తత్సత్.